ములుగు జిల్లా వెంకటాపురంలో సార్వత్రిక సమ్మెలో భాగంగా భారీ ఎత్తున అంగన్వాడీలో ఆశా వర్కర్లు, జీపీ కార్మికులు, సెకండ్ ఏఎన్ఎంలు, రైతులు హాజరయ్యారు. భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కనీసమనికి సమాన వేతనం 26,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు మాట్లాడుతూ కార్మికుల సమంజసమైన కోరికలను తీర్చాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని, మిగతా ఆశా జీపీ, సెకండ్ ఏఎన్ఎంలను భద్రత కల్పించాలని కోరారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు కట్లరాజు, సంఖ్య ఆదినారాయణ, వరలక్ష్మి, గంగ భవాని, కె రాజేశ్వరి, కళ్యాణి, ధనలక్ష్మి, సిఐటియు నుండి కట్లచారి, సిపిఎం మండల కార్యదర్శి కుమారి శ్రీను, ప్రేమమ్మ, వెంకటరమణ, సడలమ్మ, ఇంకా చాలా మంది 200 మంది కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యోగ కార్మిక సంఘాల ఐక్యత, చేయండి సార్వత్రిక అయ్యా వచ్చిందిగా మళ్ళీ 8వ తారీఖు నా బర్త్డే రోజు ఎప్పుడు వచ్చిందారు చాలా ఉంది కానీ